దేవుని బిడ్లారా, దేవుని మాటలు విందాం. జీవముతో కూడిన మాటలు, ఆశీర్వాదముతో కూడిన మాటలు, యేసయ్య మాటలు, మన బ్రతుకును మార్చే మాటలు, మన కుటుంబాలను కడుతూ మనల్ని మన బిడ్డలను పోషిస్తూ సంరక్షిస్తూ ఆయుష్ను ఆరోగ్యమిచ్చే దేవుడు ఆయననే యేసుక్రీస్తు ప్రభువారు. మన కొరకు, మన పాపాల కొరకు మానవుడిగా అవతరించి మన పాపాలు, మన రోగాలు, మన దరిద్రతను, మన వ్యసనాలను భరించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్నే నిజమైన దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడని ఆయనకు పేరు. కాబట్టి యేసు అనగా రక్షకుడు. మన దేవుడు రక్షించే దేవుడు. అపాయాలు, ప్రమాదాలు, కష్టాలు, నరకం నుంచి ఈ భూమి మీద మనల్ని ముందుకు నడిపించే దేవుడు ఆయననే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ దినము బయలుపరచబడిన దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము నుండి 19 వరకు చదివి ధ్యానించుకుందాం. మహాజ్ఞాని అయిన సొలొమోను మహారాజు ద్వారా దేవుడి మాటలు రాయించి ఉంచాడు. ఏమని రాశాడో మనం ఒకసారి నేర్చుకుందాం. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చున్నో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఇదియో మనస్సునకు ఆయాసకరమైనదే. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేసెను. అతనికి వ్యాకులమును, రోగమును, అసూయమును కలిగెను అని చెప్తున్నాడు. మళ్ళీ 2 వచనాల తర్వాత మనం చదివి ధ్యానించుకుందాం. ఎంత అద్భుతమైన మాటలు మనకిక్కడ కనబడతా ఉన్నాయి. ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏ ప్రకారంగా నీవు ఈ లోకానికి వచ్చావో అదే ప్రకారంగా వెళ్తావని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా పోతావు. కానీ యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న మనం దిగంబరిలో కాము అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి పాత నిబంధన, కొత్త నిబంధన రెండు వాక్యాలు మనం వింటూ ఉన్నాం. కానీ కొత్త నిబంధనలను మనం ధన్యులం ఏంటంటే, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడినాం. యేసుక్రీస్తు కృపను ఆయన మనకిచ్చాడు. నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, మహిమ వస్త్రము, తెల్లని వస్త్రము. కాబట్టి మనం చూస్తున్నప్పుడు ఏంటంటే, మనం దిగంబరులము కాము అని 2 కొరింథీ 5వ అధ్యాయంలో మనకు దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ చేస్తున్నాడు, తాను ప్రయాసపడి చేసుకుని దానిలో దేన్నైనాను చేత పట్టుకొని పోడు. ఇది మొదటి మాట నేర్చుకోవాలి. నీవు ఏదైతే ప్రయాసపడుతున్నప్పుడు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నప్పుడు చేత పట్టుకొని పోవు, మొదటిది. రెండవది, అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోవును. చూసావా? రెండవది చెప్తున్నాడు, నీవు ఎట్లా వచ్చావో అట్లే పోతావు అంటున్నాడు. మూడవది మాట్లాడిందంటే, గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి అంటున్నాడు. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన నీకు లాభమేందని దేవుడు అడుగుతున్నాడు. మూడోది. తర్వాత 4 చూస్తే, ఇదియు మనసునకు ఆయాసకరమైనదే అంటున్నాడు దేవుడు. 5వది మనం చూస్తున్నప్పుడు, అతడు చీకటిలో భోజనము చేయును అంటున్నాడు. కానీ అతనికి వాక్యుల్యమును, రోగమును, అసహాయమును కలుగును. చూసా, వాటి వల్ల ప్రయాసం ఏముంది? ఇవే కలుగుతున్నాయని రాస్తున్నాడు 5వది. కానీ నువ్వు యేసుక్రీస్తులో ఎప్పుడైతే
నీ పాపాన్ని ఆయనకు అప్పగించి ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా అవుతూ ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుతూ ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరంకి వెళ్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏందో మనం ఒకసారి పౌలు ద్వారా రాయించిన మాటలు విందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము ఈ రీతిగా రాస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నట్టే, మీ ప్రయాస క్రీస్తునందు వ్యర్థము కాదని ఎరిగియు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుమంటున్నాడు. అంటే యేసు క్రీస్తులో ఉన్న నీవు ఎప్పుడైతే నీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరుగుతావో అప్పుడు నీవు ధన్యుడు అని బైబిల్ చెప్తా. కానీ పరిశుద్ధమైన గ్రంథం మనకేం తెలియపరుస్తుందంటే, నువ్వు శరీరం కొరకు ఆలోచన చేయకు, శరీరం కొరకు ప్రయాసపడకు అని బైబిల్ చెప్తుంది. ఆత్మ కోసం ప్రయాసపడము, అది దేవుడు నీకు అనుగ్రహించాడు. ఎందుకు శరీరం కోసం ప్రయాసపడద్దన్నాడంటే ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చెప్పాడు, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అవన్నీ మీకు ఆ తండ్రి అంటే పరలోక తండ్రి అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 29వ వచనం చెప్తున్నాడు, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందామని విచారించకుడి, అనుమానము కలిగి ఉండకుడి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. ఇవన్నీ ఈ లోకపు జనులు వాటి విచారిస్తారు, వాటి కోసం ఆలోచిస్తారు అంటున్నాడు. ఈయన మానవుడు దేనికోసం అండి ప్రయాస? ఎంత చెప్పినా, ఏ మనిషిని కదిలించినా కూడా ఈ జానుల పొట్ట కోసం కదా ప్రయాస అంటున్నాడు. కానీ దేవుడు ఇస్తానని నీకు వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే దేవుడు ఏమిస్తాడో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇదే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మనం చూస్తే 19వ వచనాన్ని చదువుకుందాం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలనే కలిగినదనుకొనవలెను. దేవునికి స్తోత్రం, ఆయనకు స్తుతి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైన మాటలో ఇక్కడ మనకు కనబడుతున్నది. చూడండి ఏమంటున్నాడంటే, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి, రెండవది ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలనే కలిగిందనుకొనవలెను అని రాస్తున్నాడు. ఇది దేవుడు మనకిచ్చిన, గుర్తుంచుకో. ఈ స్థితిని ఇచ్చిన దేవుడు కాబట్టి నువ్వు కృతజ్ఞతలు కలిగి, నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. అప్పుడు నీ ప్రయాస వ్యర్థము కాదు. నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావు? నీ ప్రయాస వ్యర్థము కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకు, ఈ వాగ్దానం నీ కొరకే అని దేవుడు చెప్తున్నాడు. మనం తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు. మీరు ప్రభు మమ్మల్ని ఆశీర్విస్తానన్నారు. ఇది మీ వల్లనే కలిగినదని మేము అనుకోవాలని చెప్పారు. అందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము క్రీస్తులో ఉన్నాం కాబట్టి క్రీస్తునందు ప్రయాస వ్యర్థం కాదని ఎరుగుమని చెప్పావు. అలాంటి ధన్యతను అనుగ్రహించమని మా ప్రార్థన విని జవాబు మీరు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.